చాలా మంది పేషెంట్స్ ప్యాంక్రియాస్ ప్రాబ్లంతో వచ్చి ప్యాంక్రటైటిస్ కానీ లేదంటే ప్యాంక్రియాస్లో క్యాన్సర్స్ కానీ ట్యూమర్స్ కానీ లేదా ప్యాంక్రటిక్ సర్జరీ ద్వారా మనకు అడుగుతారు ఏంటంటే సార్ నార్మల్గా ప్యాంక్రియాస్ ఫంక్షన్ ఏంటి అని. నేను డాక్టర్ ప్రశాంత్ కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అండ్ ప్యాంక్రాటిక్ సర్జన్. సో ప్యాంక్రియాస్ అనేది క్లోమ గ్రంథి, అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. దీనికి బేసికలీ 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి షుగర్ అనేది కంట్రోల్ చేస్తుంది బాడీలో. సెకండ్ థింగ్ డైజెషన్, అంటే దీంట్లో నుంచి డైజెస్టివ్ జ్యూసెస్ ఆర్ ఎంజైమ్స్ ఇవన్నీ వస్తాయి. అవన్నీ స్లోగా మన ఇంటెస్టైన్స్లోకి సెక్రీట్ అయ్యి మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాట్ డైజెషన్ అండ్ ప్రోటీన్ డైజెషన్. ఇంకొకటి ఏంటంటే షుగర్ కంట్రోల్. ఇందాక నేను చెప్పినట్టు ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఫర్ షుగర్ కంట్రోల్ ఇన్ అవర్ బాడీ. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవుతుందో ఐదర్ బికాస్ ఆఫ్ ప్యాంక్రటైటిస్, అది అక్యూట్ ప్యాంక్రటైటిస్ కానీ క్రానిక్ ప్యాంక్రటైటిస్ కానీ లేదంటే ప్యాంక్రాటిక్ ట్యూమర్స్ ద్వారా కానీ లేదంటే ప్యాంక్రాటిక్ సర్జరీస్ ద్వారా ఎప్పుడైతే మనం మోస్ట్ ఆఫ్ ద ప్యాంక్రియాస్ తీసేస్తామో అట్లాంటి వాటిలలో వీళ్ళకి ఈ 2 ప్రాబ్లమ్స్ మనకి వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఒకటి షుగర్ వచ్చే అవకాశం, సెకండ్ థింగ్ డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో వీటిని చూసుకొని దాన్ని పేషెంట్కి అనుగుణంగా మనము ట్రీట్మెంట్ అనేది టేపర్ చేయాల్సి వస్తుంది.